కాసేపట్లో తన నివాసంలో నూతన మంత్రివర్గ సభ్యులకు ప్రధాని మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు. మంత్రులుగా ఎంపికైన వారిని అభినందించనున్నారు మోడీ. కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తూ ఉన్నాయి. ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్ ఉన్నారు. అలాగే ఫోన్ కాల్ అందుకున్న వారిలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నేత నరేంద్ర మోడీనే. మోడీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నేత నరేంద్ర మోడీనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 293 సీట్లు గెలుచుకుంది. తమ నేతగా మోడీని ఎన్డీఏ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని భావిస్తూ ఉన్నారు. అందులో బీజేపీ నుంచి 26 మంది, మిత్రపక్షాల నుంచి 14 మంది ఉంటారని చెబుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని, శ్రీలంక, షీసెల్స్ అధ్యక్షులు హాజరవుతారు. ఇటీవల చైనా అనుకూల వైఖరితో భారత్తో దూరం జరుగుతోన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మారిషస్, నేపాల్, భూటాన్ ప్రధానులకు ఆహ్వానాలందాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత అతిథులకు రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తారు ద్రౌపది ముర్ము. వీఐపీలతో పాటు పలువురు సామాన్యులకు మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలందాయి. పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన వారు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వికసిత భారత్ అంబాసిడర్లను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచారు. మొత్తంగా మోడీ ప్రమాణ స్వీకారంలో 8,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నిఘా నీడలోకి వెళ్లిపోయింది. వివిధ దేశాధినేతలు హాజరవుతూ ఉండడంతో భద్రతను పెంచారు. ఎన్ఎస్జీ కమాండోలు, పారామిలిటరీ బలగాలు మోహరించాయి. గతేడాది G20 సమావేశాలకు చేసిన భద్రతా ఏర్పాట్లనే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఢిల్లీని ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. 2 రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో డ్రోన్లు, పారాగ్లైడింగ్, పారా జంపింగ్ పై నిషేధం విధించారు. 2,500 మంది పోలీసులు, 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీస్ జవాన్లు విధుల్లో ఉంటారు. ప్రముఖులు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లో స్నైపర్లు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ ఘాట్ ను సందర్శించారు ప్రధాని మోడీ. గాంధీజీకి నివాళులర్పించారు. ఆ తర్వాత వార్ మెమోరియల్ కు వెళ్లి అమర జవాన్లకు నివాళులర్పించారు.